జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 6వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 12వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము. వృషభ రాశిలో శుక్ర భగవానుని సంచారము, మిథున రాశిలో రవి గురుల సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము, సింహరాశిలో మంగళ్ మరియు కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్ చంద్ర భగవానుడు. ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతున్నాయి. ఇవి గోచార గ్రహాలు ఈ రాశుల్లో స్థితులై ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక్ డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి. ఇది మనకి తెలుసు కదా. ఆదివారము ఏకాదశి తిథి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాము. అంటే ఈ వారం ప్రారంభమే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది. ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము, సూర్యనారాయణమూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది. అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణమూర్తి దేవగురువర్యులైన బృహస్పతితోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని శుభాంశాలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి సొసైటీలో బాగా గుర్తింపు, గౌరవం ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకొని ఉంటే వాళ్ళకి అపార్థం చేసుకున్నామని తెలుసుకుంటారు. ఒకవేళ మిమ్మల్ని అర్థం చేసుకొని ఉంటే ఇంకా బాగా ఇంప్రెషన్ పెరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇంప్రెషన్ బాగా పెరుగుతుంది. అందరి దృష్టిలో చాలా ఇంప్రెషన్ పెరుగుతుంది మీకు. అలాగే మీ కాన్ఫిడెన్స్ కూడా చాలా రైజ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది. కాకపోతే ఒక్క చిన్న విషయం ఏంటంటే మీకు కమ్యూనికేషన్స్లో వాటిల్లో అంటే ఇప్పుడు మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ వారం నేను చెప్తున్నాను, మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. బాగా పొగుడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మితిమీరిన పొగడ్తల వల్ల మనకి ఉన్న ఆత్మవిశ్వాసం మితిమీరిన విశ్వాసం అవుతుంది. అలా కాకుండా చూసుకోండి. అంటే అంత చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ బాగున్నా అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్తుంది శాస్త్రం. సో అప్పుడు మన పొగడ్తలు అనేది కొంత లెవెల్ వరకు మనం తీసుకోవచ్చు, మంచిదే. పొగిడితే మనకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్టప్ అవుతాయి. బట్ ఏంటంటే ఇప్పుడేదో వాళ్ళు ఏదో మిమ్మల్ని ఏమంటారు, ఏదో కావాలని పొగడటం కాదు, మనస్ఫూర్తిగానే పొగుడతారు. అంటే ఎప్పుడైనా కొంతమంది పొగిడితే ఇక్కడి నుంచి వస్తాయి, కొంతమంది పొగిడితే ఇక్కడి నుంచి వస్తుంది. అది మనకి వాళ్ళ మొహం చూస్తే, వాళ్ళ కళ్ళు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈ వారం మిమ్మల్ని పొగిడే వాళ్ళందరూ ఇక్కడి నుంచే పొగుడతారు, కానీ ఇక్కడి నుంచి పొగడరు. సో డెఫినెట్గా వాళ్ళు ఆపుకోలేరు. అసలు అంతకుముందు కొంతమందికి ఉంటుంది, ఎంత అవతల వాళ్ళలో మంచితనం ఉన్నా వీళ్ళు చెప్పరు, లేదా ఎంత అవతల వాళ్ళలో ఏమన్నా చెప్పడానికి ఇష్టపడరు. అంతే, కొంతమంది నేచర్ అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉన్నా ఖచ్చితంగా మిమ్మల్ని పొగిడే తీరాలి. అది విధి, రాత, మనమేం చేయలేం. సో అలాగే ఈ వారం ఏంటంటే పొగడ్తలు ఎక్కువ అవుతాయి, పొగడ్తల వర్షం ఉంటుంది అనమాట. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన మీ సరౌండింగ్స్, మీ జనాల మధ్య అది మితిమీరి ఆత్మవిశ్వాసానికి వెళ్ళకుండా మీకు మీరు జాగ్రత్త పడండి, అంతే. సో ఇంత పొగుడుతున్నారు కాబట్టి నాకు ఇంకా బాధ్యత పెరిగింది. సో అంటే ఎప్పుడైనా సరే ఒక పొగడ్త మనం అందుకున్నా, లేదా ఒకళ్ళు మన మీద నమ్మకం పెట్టుకుంటున్నారన్నా, ఒకళ్ళు మనకి గౌరవం ఇస్తున్నారన్నా, అక్కడ ఇండైరెక్ట్ ఇండికేషన్ ఏంటంటే మన బాధ్యత మనకి పెరుగుతూ ఉందనేది మనం లెక్క కట్టుకోవాలి, మనం గమనించాలి. అలా మన బాధ్యత పెరిగింది అని మనం అనుకుంటే అప్పుడు మితిమీరిన విశ్వాసంలోకి మనం వెళ్ళాం. అప్పుడు అన్నీ సజావుగా వెళ్తాయి. సో అంటే మీరేదో బాధ్యత లేదు అలా నేను చెప్పట్లేదు. ఇప్పుడు మితిమీరిన పొగడ్తలతోటి ఆత్మవిశ్వాసం హెచ్చి అది అహానికి దారం తీయచ్చు.
ఆ అహం ప్లేస్లో బాధ్యత అని పెట్టుకుంటే కనుక ఇంకా మనం ఇంకా పెరగాలి, దీన్ని నిలబెట్టుకోవాలి, ఇది ఇంకా పెరగాలి, పెరగకపోతే పెరగకపోయింది, తగ్గకూడదు అన్న బాధ్యత మనందు మనం పెట్టుకుంటే అప్పుడు అది మితిమీరిన ఆత్మవిశ్వాసం కింద వెళ్ళదు. ఇది ఒక పెద్ద బ్లెస్సింగ్. ఉద్యోగస్తులకి ట్రెమెండరస్ పీరియడ్, ఎక్సలెంట్ పీరియడ్, చాలా బాగా ఉంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా. అంటే మీకు హుషారుగా వెళ్ళొస్తారు ఆఫీస్కి, ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళినట్టు ఉంటుంది. అంటే పిక్నిక్స్ మీకు వర్క్ ఉండదు అలా అని నేను చెప్పట్లేదు, వర్క్ ఉంటుంది కానీ చాలా తొందరగా చేస్తారు. అసలు మీకే అర్థమవుతుంది మీ ఎనర్జీ లెవెల్స్ ఎంతగా అంటే అంటే అన్కంపాటబుల్గా ఉంటుంది ఇప్పటిదాకా ఉన్న మీ ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడున్న ఎనర్జీ లెవెల్స్. సో చాలా కొండంత పనిని కూడా తొందరగా చేసేంత కెపాసిటీ ఇప్పుడు మీకు ప్రసాదిస్తున్నాయి గ్రహ దేవతలు. అలా మీకు ఇప్పుడు ఉంది. వ్యాపారస్తులకి కూడా సేమ్ పాయింట్, చాలా పనులు చేస్తారు ఈ వారంలో మీరు. అది మీకే అంటే అంతకుముందు ఇదే పని ఈ వారంలో చేసిన పనులు అంతకుముందు అయితే మీకు 1 నెల 2 నెలలు బట్టి ఉండవచ్చు కాక, అరే అలాంటి పనులను ఎలా నేను ఇంత తొందరగా చక్కబెట్టాను అని మీరు అనుకుంటారు. అలా చక్కబెడితే ఇండైరెక్ట్గా చెప్పాలంటే వ్యాపారస్తులకైతే మనీ యోగం కూడా, ధనయోగం కూడా. ఎందుకంటే ఎంత వ్యాపార పనులు నిర్వహిస్తే అంత డబ్బులు కదా వ్యాపారస్తులకి. సో ఇలా ఉంటుంది. అదే ఉద్యోగస్తులకైతే మీరు చేసే పనుల వల్ల మీకు గుర్తింపు, గౌరవం, హోదా పెరగడం, ఇలాంటివన్నీ తదితర అంశాలన్నీ ఏవైనా స్టెప్ బై స్టెప్. మన కష్టానికి అక్క చెల్లెళ్ళు ఉంటారు, దుఃఖానికి అక్క చెల్లెళ్ళు ఉంటారు. కష్టానికి అక్క చెల్లెళ్ళు ఎవరంటే మనకి హోదా పెరగడం, గౌరవం పెరగడం, మన వృద్ధి, ఇవన్నీ అక్క చెల్లెలు. ఇంకా దుఃఖానికంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఆత్మన్యూన్యత భావానికి వెళ్ళిపోవడము, ఇంకా రకరకాలుగా అక్క చెల్లెళ్ళు ఉంటారు. బట్ కష్టాలకి ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు కూడా ఈర్ష్యాద్వేషాలు కూడా వెనక ఉంటాయి. అవేం మనం ఏం చేయకుండా ఉండడానికి మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం, కామ్గా ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటే అదృష్టవంతుడిని ఎవడు చెరచలేడు, దురదృష్టవంతుడిని ఎవడో ఒక్కనాడికి బాగు చేయలేడు. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. చెరపకరా చెడేవు. ఎవరైనా ఈర్ష్యతోటి, అసూయతోటి, కుళ్ళుతోటి ఉన్నవి లేనివి చెప్పేసేసి ఏదైనా చెరచాలని చూస్తే చెడతారు, వాళ్ళే చెడతారు. మనమేమీ ఆలోచించక్కర్లేదు, ఏమీ బాధపడక్కర్లేదు, ఏమీ భయపడక్కర్లేదు. భగవంతుడిని నమ్ముకుంటే, ఈశ్వరుడిని నమ్ముకుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అసలు ఈ వారం ఈ పాయింట్స్ ఏమో అప్లికేబిలిటీ ఉండదు, బట్ ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము, సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి. అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము. ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి. కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి రామదేవుని కథ. అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది. అదేంటంటే 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి, ఆవు నెత్తితో దీపారాధన చేయాలి, ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదం చేసి ఉడికించి 5 ఉండలు చేసి ఒక కుండ రామచంద్రమూర్తికి, ఒక కుండ బ్రాహ్మణుడికి, ఒక కుండ ముత్తైదుకి, ఒక కుండ బంధుమిత్రాదులకి, ఒక ఉండ పంచిపెట్టి మనం ఒక ఉండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది. మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది. ఇక్ష్వాకుల వంశ తిలకుడు కదా రామచంద్రమూర్తి. ఇక్ష్వాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు? సూర్యనారాయణమూర్తే కదా. ఒక్కసారి మీరు అంటే ఇది నేను చేశాను, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు. మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే అందులో ఏముండదు. రామచంద్రమూర్తి జననము, ఆయన పట్టాభిషిక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయస పాత్రను ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు 3 మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు. 9 మాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము,
అలాగే లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననము. వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు, తాటకి మొదలగు రాక్షసులు వచ్చి యాగాన్ని భగ్నపరుస్తూ ఉన్నారు. రక్తము ఇలాంటివి యాగంలో పోస్తూ. సో రక్షణ కోసం రామలక్ష్మణుని పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము. అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు, ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్ళారు. రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపారు. అలాగే శివుని విల్లి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము, అహల్య శాప విమోచనం చేయడము, కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళడము, అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్ళడము, తర్వాత లంకాపురానికి వెళ్ళడము, లంకా దహనం చేయడము, విభీషణుడికి రావణాసుని వధించి విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తులై రాజ్యం వెళ్తూ ఉన్నారు. అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది, పట్టాభిషిక్తం వరకు ఉంది. అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా, అంటే చాలా బ్రీఫ్గా ఉంది కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది. మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో. సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం, అసలు రామాయణం మొత్తం చదవాలి, రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, అది చేయాలి. ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు. నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను, ఖచ్చితంగా పొందాను. నేను ఎప్పుడు కాదు, ఇది నేను ఎప్పుడైతే చేశానో ఒక 6 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం చేశాను. ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు. నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకొని అక్షంతలు అయితే వేసుకుంటాను, ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కథ. చాలామందికి చెప్పాను, అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది. సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే. ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము, ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది. మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది, బుక్కులు భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. తెచ్చి చేయడానికి ప్రయత్నించండి. 5 గురువారాలు 5 ఆదివారాలు ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము. అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి. ఆదివారాలు గురువారాలు ప్రతి ఆదివారం ప్రతి గురువారము ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవేమీ చేయలేము. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ ఏదన్నా చేసుకోండి. అంటే మీరు చేసుకుంటారు మీరంతా, నాకు తెలుసు. అందరికీ భక్తిభావం కలవాళ్ళే. భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే వాళ్ళమే మనందరం కూడా. సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చూడండి. ఈ వారం తర్వాత ఈ వారం నుంచి చాలా సత్ఫలితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము. ఇలా మనందరం కూడా భగవత్ కృప విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.